హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నిమ్మకాయ పులిహోర తయారు చేద్దామా? ఒక బాండీలో ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయని బాగా ఫ్రై చేసుకోండి. నేనైతే రైస్లో నిమ్మకాయ కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. రైస్ అయితే బాగా చల్లారాలండి, అప్పుడే మన రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నాకైతే పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. మరి మీకు కామెంట్ చేయండి. ఏ పాట కావాలో కామెంట్ చేస్తారంటే నేను ఆ పాట మీద వినిపిస్తాను. ఓకే, అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు అయితే బాగా వేగుతున్నాయి కదండి. నేనైతే తాలింపుల్ని ముందుగానే తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ తాలింపులను అయితే ఈ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం. స్టవ్ ఫ్లేమ్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపులను అయితే. తాలింపు అయితే బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న పాట అయితే పాడుకున్నాం. మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి. ఇప్పుడైతే ఈ తాలింపులు బాగా ఫ్రై అవుతున్నాయి కదండి. దీంట్లో అయితే మనము కొద్దిగా పసుపునైతే యాడ్ చేసుకుందాం. పసుపు ఎందుకంటే పచ్చివాసన పోవడానికి ఈ ఆయిల్లో వేసుకుంటే పచ్చివాసన అనేది రాకుండా ఉంటుందండి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. కొంచెం సాల్ట్ కూడా ఇందులోనే వేసేయండి. వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ కలుపుకున్న రైస్ని వేసుకొని బాగా కలుపుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన నిమ్మకాయ పులిహోర రెడీ. వచ్చిందా?